సభకి నమస్కారం. ఈ రోజు ఇల్లంద పట్టణంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించడానికి విచ్చేసిన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, వేదిక మీద ఉన్న మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, నా మిత్రులు కోరం కనకయ్య గారు, డిసిసిబి అధ్యక్షురాలు సోదరిమణి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా చాలా మంది ముఖ్యులు వేదిక మీద నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈ నెల 11వ తారీఖు జరుగు ఇల్లెంద మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ, కనకన్న పార్టీ, సీనన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటు వేయాలని మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ నిండు మనసుతో ఇల్లెంద మున్సిపాలిటీలోని 24 డివిజన్లకి 24 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా మీ తీర్పు ఉంటదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. దానికి కారణమే ఇల్లంద పట్టణంలో మున్సిపాలిటీలో 20,000 ఓట్లుంటే ఈ మీటింగ్కి వచ్చిన నా కుటుంబ సభ్యులు 10,000 పై మంది ఉన్నారు. రానోళ్ళ వీళ్ళ కుటుంబ సభ్యుల ఇంటి దగ్గర ఇంకా 10,000 ఉంటారు. ఈ అద్భుతమైన జన సముద్రాన్ని చూస్తుంటే ప్రతిపక్షాలకు ఎవరికి ఒక్క ఓటు వస్తుందా లేదనే పూర్తి నమ్మకము నాకు ఈ వేదిక మీద చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది. ఇదే వేదిక ద్వారా, ఇదే ప్లేస్ లో అసెంబ్లీ ఎన్నికల్లో నేను వచ్చి మీకు మాట్లాడాను. మీ దీవెనలో ఆశీర్వాదాలు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, కనకన్న గెలుస్తాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సీనన్న కూడా ఒక ముఖ్యమైన ప్లేస్ లో ఉంటాడు, నా కుటుంబ సభ్యుల్ని కాపాడుకుంటాడని చెప్పాను. అన్న మాట ప్రకారం అద్భుతమైన మెజార్టీతో, కనీ విని ఎరగని మెజార్టీతో కనకన్నని ఆనాడు మీరు గెలిపించారు. ఇక్కడ మీరు కనకన్నని గెలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించారు, విశ్వసించారు. ఆనాడు ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షులుగా ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏవైతే పేద ప్రజలకి హామీలు ఇచ్చారో, పేదవాళ్లకి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం అండదండలుగా ఉంటామని చెప్పామో, చెప్పిన ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పేదవాడికి అండగా దండగా ఉంటూ భరోసా ఇస్తూ పేదవాడి ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పేదవాడి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మనం ఇచ్చుకుంటున్నాం. దాంట్లో ప్రధానమైన కొన్ని చెప్తాను. అన్న మాట ప్రకారం ఆడబిడ్డ ఇంటికి, నిరుపేద ఇంటికి 200 యూనిట్లు ఉచిత ఇచ్చుతూ ప్రతి ఆడబిడ్డకి ఇస్తున్నాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తుంది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో అమ్మింటికెళ్ళినా, అమ్మోరు దగ్గరికి వెళ్ళినా ₹1 అంటే ₹1 బస్సు ఛార్జీ లేకుండా ఆర్టీసీ బస్సులో బస్సు సౌకర్యాన్ని కల్పించాం. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో, ఆ దొరల పరిపాలనలో పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలనే బుద్ధి లేకపోతే మీ దీవెనలతో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాళ్లకి
కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించకపోతే కోడలు వచ్చినా, బిడ్డ పుట్టినా, కొడుకు పుట్టినా మన ప్రభుత్వంలో ఆ పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించుకున్నాం. 10 సంవత్సరాలు నిరుపేద ఇల్లు కట్టుకోవాలనే కలలానే నిలిచాడు ఆ దొర. ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీల్లో, పేపర్లో బొమ్మలు చూపించి ఈ ఎన్నికలైన తర్వాత ఇటువంటి డబుల్ బెడ్రూమ్ నీకు ఇస్తాను, ఒక బెడ్రూమ్ లో నీ అల్లుడు బిడ్డ ఉంటాడు, ఇంకొక బెడ్రూమ్ లో నీ కొడుకు కోడలు ఉంటారు, కోళ్లు ఆ మూల కప్పెడతావు, మేకను ఎక్కడ కట్టెడతావు అని బొమ్మలేసి చూపించాడే తప్ప ఆ పేదోడి కలలానే వదిలేసిపోతే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి మన ఇల్లిందు నియోజకవర్గానికి కూడా 4,500 ఇళ్లు ఇచ్చాం. అది మొదటి విడత. రేపు ఏప్రిల్లో 2వ విడత ఇస్తాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను రాబోయే 3 సంవత్సరాలలో. అంటే ఇచ్చింది కాక ఇంకా 3 విడతలు నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ ఏ ఒక్కళ్ళకి ₹1 కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సోమవారం 5 లక్షల్లో మీరు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి టెన్షన్ గా మీ ఖాతాలోకి డబ్బులు పంపిస్తున్నాడు మీ సీనన్న ఆ శాఖ మంత్రిగా. అంతేకాదు, ఏ నిరుపేదలైతే ఉన్నారో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. గడిచిన 15 సంవత్సరాలలో ఏ నిరుపేదకి 1 గజమ కూడా ఇళ్ల స్థలం ఇచ్చిన సందర్భం లేదు. ఈ ప్రభుత్వం రెవెన్యూ శాఖ మంత్రిగా చెప్తున్నా, ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో, నివాసానికి యోగ్యమైన భూములు ఎక్కడైతే ఉన్నాయో, నా పేదింటి ఆడబిడ్డకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లిచ్చే బాధ్యత కూడా నాదే. అంతేకాదు, ఆనాటి ద్వారా పేదోడికి ఇల్లు కట్టిస్తే నాకేమి లాభం, నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కూలిపోయిన కాళేశ్వరం అయితే కట్టాడే కానీ ఈ పేదోడి కలగానే మిగిల్చాడన్నది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు, పేదవాళ్ల పిల్లలు మంచి చదువులు చదివించాలని ఈ ప్రభుత్వం తపనతో పేదోళ్ల పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పిల్లల ఫుడ్ కోసం ఇచ్చాం. పేదోడి ఆడపిల్లలు హాస్టల్లో ఉండే వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. ఆనాడు రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పిన స్కూల్స్ అన్ని కూలిపోయిన కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో పెడితే అనేక పాము కాట్లకు గురై నా నిరుపేద కుటుంబంలోని భావి భారత పౌరులు చాలా మంది చనిపోయారు. దాన్ని చూసి చలించి ఈ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యంత అధునాతనమైన
ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి యుద్ధ ప్రాతిపదిక మీద కడుతున్నాం. మన ఇల్లిందు నియోజకవర్గంలో కూడా పని మొదలెట్టాం. అతి కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేసుకుంటున్నందుకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 102 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ స్టేడియం, బుగ్గవాగు సుందరీకరణ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లు 200 కోట్లతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇప్పటికే ప్రారంభించుకున్నాం. గతంలో ఐటీఐలు ఉండే, ఐటీఐలు అంటే టెక్నికల్ గా చదువుకున్న పిల్లలకి మంచి సబ్జెక్ట్ అది. అటువంటి ఐటీఐ ప్లేస్ లో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 45 కోట్లతో మొన్ననే ప్లేస్ కూడా చూశాం. ఈ ఎన్నికల కోడ్ తర్వాత దాన్ని కూడా పనులు ప్రారంభించుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడ కొన్ని కుల భవనాలు పెండింగ్ లో ఉన్నాయి. దానికి కారణం భూమి లేదని వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు అడిగారు. ప్రభుత్వ భూమిని గుర్తించమని చెప్పాను. ప్రభుత్వ భూమిని గుర్తించి కుల సంఘాలకు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టించే బాధ్యత నేనే తీసుకుంటానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఇక్కడ ప్రధానమైన సమస్య ఒకటి ఉంది. ఇది సింగరేణి ప్రాంతం. ఈ సింగరేణి ప్రాంతంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో 76 జీవో ప్రకారం ప్రభుత్వ స్థలాలు, సింగరేణి స్థలాలు ఏవైతే ఇళ్లు కట్టుకున్నారో వాటిని కొన్ని రెగ్యులైజేషన్ చేశాం. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మన ఎల్లిందులోనే కాదు, కొత్తగూడెంలోనే కాదు, సింగరేణి ఉన్న అనేక ప్రాంతాల్లో పెండింగ్ ఉన్నాయి. ఈ 76 జీవో ప్రకారం, ఈ 76 జీవో ప్రకారం వాటన్నిటినీ తప్పకుండా రెగ్యులైజేషన్ చేసే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యనే నేను చూశాను ఇల్లిందులో రాజీవ్ గృహకల్ప, మొండిగోడలతో ఉన్న డబుల్ బెడ్రూమ్ రూములు, ఈ రెండింటినీ పూర్తి చేసి అతి కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఈ బెడ్రూమ్లు ఇచ్చే బాధ్యత, రాజీవ్ స్వగృహ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాదేనని ఆ శాఖ మంత్రిగా మీకు తెలియజేస్తున్నాను. 20వ వార్డులో అక్రమానికి గురైన ప్రభుత్వ స్థలం 5 ఎకరాలు ఉంది. అది కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన భూమిని, అది పేదోడి భూమి, తిరిగి ప్రభుత్వం తీసుకొని పేదవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లు అక్కడ కట్టించి ఇవ్వటం జరుగుద్ది. అదే రకంగా గోవింద సెంటర్ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర ముస్లిం మైనార్టీ సోదరులకి షాదీఖానా భవనం కొరకు నిధులు మంజూరు చేశాం. అక్కడ కట్టిస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా ముస్లిం మైనార్టీ సోదరులకి తెలియజేస్తున్నాను. ఇక్కడ సింగరేణి ఓసి, పూసుపల్లి ఓసిని కూడా సింగరేణి ద్వారా దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపడతామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే మీ వాడు, ఎంపీ మీ వాడు, మంత్రి మీ సీనన్న మీ వాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ వాడు, ప్రభుత్వమే మీది. ఇక రంగురంగుల కండవలు వేసుకొని
టింగ్ టింగ్ అంటూ మీ దగ్గరకు వస్తున్నారు. మేము ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్తున్నారు. ఇందాక కనకన్నట్టు 10 సంవత్సరాలు ఉన్ననాడు నువ్వు ఏమీ ఎలగబెట్టలేకపోయావు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు. ఏ అధికారం ఉందని ఈ పేదోళ్ళని మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావు. చెప్పేదానికైనా మేము వినటానికైనా నీకైనా ఉండాలి, మాకైనా ఉండాలి. ఏ పని చేయాలన్నా ప్రభుత్వం మీది. ఎమ్మెల్యే చెప్పిన పని ఈ ప్రభుత్వం చేస్తది. స్థానికులు మీరు ఈ మున్సిపాలిటీలో 24 గెలిపిస్తే మీ ఎమ్మెల్యే ఇల్లిందలో ఏవైతే మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు గాని డ్రైన్లు గాని అస్తవ్యస్తంగా ఉన్న తాగునీరు వ్యవస్థను గాని ఇందిరం ఇల్లు ఇచ్చే మంత్రి ఎవరయ్యా? నేనే కదా. ఇళ్ల పట్టాలు ఇచ్చే మంత్రి ఎవడయ్యా? నేనే కదా. మరి వాడుతున్న ఎట్లిస్తాడు? కాబట్టి పోరంపోకుల మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మనస్ఫూర్తిగా మీరు నిండు మనసుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. కత్తి ఒకటి చేతికిచ్చి యుద్ధం చేయమంటే నేను కాదు కదా, మీరు కూడా చేయలేరు. దాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఎన్నికల్లో మన పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళని ఒక్కసారి ఈ వేదిక ద్వారా మీకు పరిచయం చేస్తాను. మీరు క్షుణ్ణంగా వినవలసిందిగా కోరుతున్నాను. డివిజన్ నెంబర్ 1 ఎంకన్న, డివిజన్ నెంబర్ 2 దొడ్డా కిరణ్ మిత్ర, డివిజన్ నెంబర్ 3 అజ్మీరా వంశీ, డివిజన్ నెంబర్ 4 ఎండి ఖుష్బు, డివిజన్ నెంబర్ 5 భారతి, డివిజన్ నెంబర్ 6 రాధా, డివిజన్ నెంబర్ 7 గోపగాని రాజు, డివిజన్ నెంబర్ 8 రేఖా స్వరూప, డివిజన్ నెంబర్ 9 పద్మక్క, డివిజన్ నెంబర్ 10 కార్తీక్, డివిజన్ నెంబర్ 11 మొగలి లక్ష్మక్క, డివిజన్ నెంబర్ 12 రమ్యమ్మ, డివిజన్ నెంబర్ 13 సాయి సుధారాణి, డివిజన్ నెంబర్ 14 ఉపేంద్ర చెల్లెమ్మ, డివిజన్ నెంబర్ 15 సోనీబాయి, డివిజన్ నెంబర్ 16 సోదరీమణి విజయలక్ష్మి, డివిజన్ నెంబర్ 17 పెంటేల రాజు, డివిజన్ నెంబర్ 18 నారందుల కృష్ణకుమారి, డివిజన్ నెంబర్ 19 పత్తి స్వప్న, డివిజన్ నెంబర్ 20 మహమ్మద్ జాఫర్, డివిజన్ నెంబర్ 21 నీలపు రమేష్, డివిజన్ నెంబర్ 22 అంకెపాక నవీన్ కుమార్, డివిజన్ నెంబర్ 23 కొండపల్లి సరిత, డివిజన్ నెంబర్ 24 సిహెచ్ శృతి. నా కుటుంబ సభ్యులారా 24 మందిని మీకు పరిచయం చేశాను. అన్నం తినేటప్పుడైనా
ఒక మెతుకు 2 మెతుకులు జారుతాయి. కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడికి అండదండలుగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మెతుకు కూడా, ఒక్క అభ్యర్థి కూడా జారిపోకుండా అత్యధిక మెజార్టీలతో మీ డివిజన్లలో నిండు మనసుతో ఆశీర్వదించి దీవించి పంపుతారని ప్రగాఢంగా నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. నాకు పూర్తి నమ్మకం ఉంది. గెలిపించే బాధ్యత మీది. ఈ ఇల్లందు పట్టణాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాది. గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. దయచేసి కల్లబల్లి మాటలు, చేతగాని వాళ్ళ మాటలు, సొల్లు పురాణాలు వినొద్దని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను.